Hello friends, very good afternoon. Welcome to October 13th, 14th daily CA for SSC, RRB and as well as banks. So friends, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి ఆర్ఆర్బీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ లైక్ న్యూస్ ఆన్ ఏఐఆర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం అయితే కనుక తీసుకుని ఇక్కడ డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. ఇంకా మీరు మళ్ళీ వేరే సోర్స్ ఏం రిఫర్ చేయాల్సిన అవసరం అయితే కనుక లేదు. యూ కెన్ ఫాలో దిస్ పర్టికులర్ డాక్యుమెంట్. ఓకే, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే కనుక మళ్ళీ మన యొక్క LTX క్లాసెస్ యాప్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీకు ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది once it was uploaded. So from there you can download and read it. Okay, without any wasting the time, let's start the discussion. So friends, first and foremost మనకి ఇంటర్నేషనల్ రిలేటెడ్ చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చూడండి. మొహమ్మద్ షాబుద్దీన్. సో వీ వాంట్ టు హ్యావ్ దిస్ పర్టికులర్ ఫార్మాట్ సో దట్ యూ వుడ్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ మీరు చదవడానికి అది కూడా మీకు ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం ఈ ఫార్మాట్లో డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఇఫ్ యూ డూ లవ్ ఇట్, ప్లీజ్ డూ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చూడండి. మొహమ్మద్ షాబుద్దీన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇండియా, నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్, దెన్ నెక్స్ట్ పాకిస్తాన్, దెన్ వీ హ్యావ్ ద శ్రీలంక. సో 4 ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. మొహమ్మద్ షాబుద్దీన్ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నారు, అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అండి. సో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మనకి ఎవరు అని అంటే కనుక మొహమ్మద్ షాబుద్దీన్ ఇస్ ద ఆన్సర్. సో ఓకే, బి ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు అంటే కనుక సో దుర్గా పూజ సెలబ్రేషన్స్ అయితే కనుక మనకి బంగ్లాదేశ్లో రీసెంట్గా అయితే కనుక జరుగుతున్నాయి. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ మాట్లాడుతూ సో దీస్ రిలీజియస్ వాల్యూస్ అనేటువంటి వాటిని స్ప్రెడ్ చేసి సో పీస్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. సో ద బంగ్లాదేశ్ అండ్ అలాగనే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటిది ఇంటరిమ్ లీడర్ ఎవరు అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. రీసెంట్గా మీకు యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అయితే జరిగాయి బంగ్లాదేశ్లో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అయితే కనుక క్విట్ చేశారు. దెన్ ఎన్ ఇంటరిమ్ లీడర్ కాల్డ్ యాజ్ మొహమ్మద్ యూనూస్ has been appointed as the interim leader సో ఆఫ్ ద బంగ్లాదేశ్ అన్న విషయం కూడా మీకు తెలుసు. సో దట్ ఇక్కడ మీకు మొహమ్మద్ యూనూస్ ఈజ్ ద ఇంటరిమ్ లీడర్, ఈ పాయింట్ తెలియాలి. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ వచ్చేసి మొహమ్మద్ షాబుద్దీన్, ఈ విషయం కూడా మీకు తెలియాలి. సో ద ఆన్సర్ వచ్చేసి మీకు బి అండి ఇక్కడ. సో బి, బంగ్లాదేశ్ ఈజ్ ద ఆన్సర్. సో చూడండి, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక నేను రాశాను ఇక్కడ. ఐ అండర్లైన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మొహమ్మద్ షాబుద్దీన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. He recently made headlines for urging the people of all religions to work together for the development of country during the festival of Durga Puja. Recently మనకి the festival of Durga Puja celebrations అయితే కనుక మనకి బంగ్లాదేశ్లో అయితే జరిగాయి. So where he is asking all the people of all religions should work together for the development of this country because ఇప్పటిదాకా మనకి కంట్రీ అంతా కూడా కంప్లీట్లీ ఈ యొక్క యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ తోటి వీటితోటి కూడా మనకి సో కంప్లీట్లీ స్ట్రగుల్ అయితే అయ్యిందండి. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే నవ్ ఇట్స్ ద టైమ్ దట్ every religious community has to come together and have to work అని చెప్తున్నారు. His remarks came as the festivities concluded peacefully with the immersion of the goddess Durga's idol across the Bangladesh. So then he emphasized that religious values should contribute to welfare of the nation, calling for unity and collaboration among the citizens of all the faith టు బిల్డ్ ఏ ప్రాస్పరస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. మనకి క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు. సో దుర్గా పూజ సెలబ్రేషన్స్ రీసెంట్గా మనకి ఎక్కడ, సో ద బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి, ఢాకా ఈజ్ ద క్యాపిటల్ అండి బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్. ఇంటరిమ్ లీడర్ ఎవరైనా అడుగుతారు, మొహమ్మద్ యూనూస్ ఈజ్ ద ఇంటరిమ్ లీడర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు చెప్తాను ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన వన్ మోర్ ఇంపార్టెంట్ రివర్ డిస్ప్యూట్ కూడా ఉందండి, తీస్తా వాటర్ డిస్ప్యూట్ అనమాట. ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ ఏ 2 దేశాలకు మధ్య అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. దట్ ఈస్ ఆల్సో ఇండియా అండ్ బంగ్లాదేశ్. దిస్ ఈజ్ ఎ డిస్ప్యూట్ అండ్ గంగా వాటర్ ట్రీటీ అని చెప్పేసి కూడా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన సైన్ అయితే కనుక చేయడం జరిగింది, గంగా వాటర్ ట్రీటీ. సో దాని గురించి కూడా మీరు స్టడీ చేసుకోవాలి. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోతే కనుక ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? A. Italy, B. Germany, C. France and as well as D. Spain. Emmanuel Macron is the president of which country అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ అండి. రీసెంట్గా ఈయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్ కాన్ఫ్లిక్ట్ గురించి అయితే మాట్లాడుతూ దేర్ షుడ్ బి అన్ ఇమీడియట్ సీజ్ ఫైర్
దేర్ షుడ్ బీ అన్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అయితే కనుక రావాలి. సో ఇద్దరి మధ్య పీస్ అనేటువంటిది నెలకొనాలి. సో ద డైలాగ్ ద్వారా వీళ్ళిద్దరూ ఏంటి అంటే డిస్కషన్ అనేటువంటిది చేయాలి. బికాజ్ అన్నెసెసరీగా సివిలియన్స్ అనేటువంటి వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, మనకి మధ్యలో వీళ్ళు నలిగిపోతున్నారు. కాబట్టి ఏంటి అని అంటే కనుక వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. సో దేర్ఫోర్ హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇమీడియట్ సీజ్ ఫైర్. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అంటే కనుక ఫ్రాన్స్ ఈజ్ ద ఆన్సర్ మనకి. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ చూద్దాం మనము. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రాన్స్. సో ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. ఈ ఒక పాయింట్ ఫస్ట్ తెలియాలి. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ అని అడుగుతారు. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫ్రాన్స్. హీ ఈజ్ ఇన్ ద న్యూస్ ఫర్ కాలింగ్ ఫర్ ఇమీడియట్ సీజ్ ఫైర్. అదే కదా మనం అనుకున్నాము. ఎక్కడ పర్టికులర్లీ ఇన్ లెబనాన్, ఎక్స్ప్రెసింగ్ ద కన్సర్న్ ఓవర్ ద ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఇజ్రాయిలీ స్ట్రైక్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ సివిలియన్స్. సో అన్నెసెసరీగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇజ్రాయిలీ స్ట్రైక్స్ వల్ల ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద సివిలియన్ పాపులేషన్ దేర్. సో కాబట్టి ఏంటి అని అంటే ఖచ్చితంగా మనకి ఈ యొక్క మనకి సీజ్ ఫైర్ అనేటువంటిది రావాలి. సీజ్ ఫైర్ అంటే ఏంటంటే స్టాప్ ద ఫైర్ అని, స్టాప్ ద ఫైర్, సీజ్ ఫైర్. He urged the unity among all the Lebanese people and emphasized the need for a comprehensive political program. He also highlighted that France's commitment to supporting Lebanon, including the upcoming international conference to support the people and sovereignty of Lebanon, scheduled this month in Paris. ఈ మంత్లోనే మనకి ప్యారిస్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయితే కూడా జరగబోతోందండి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ టు సపోర్ట్ ద పీపుల్ అండ్ సోవరానిటీ ఆఫ్ ద లెబనాన్కి సంబంధించి. సో లెబనాన్లో మనకి ఒక ఇంపార్టెంట్ గ్రూప్ ఉన్నారు మనకి. వాళ్ళ పేరేంటమ్మా? హెజబొల్లా అనేటువంటి గ్రూప్ కూడా మనకి ఏంటి అని అంటే లెబనాన్లో ఉన్నారనమాట. హెజబొల్లా ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారు. దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఒక్కసారి మనకు ఆ విషయం ఏంటి అనేటువంటిది తెలిస్తే చాలు, మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. హెజబొల్లా అనేటువంటి గ్రూప్ ఏ పర్టికులర్ కంట్రీకి సంబంధించినటువంటిది? లెబనాన్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు లెబనాన్ ఎవరితో ఫైట్ చేస్తుంది? ఇజ్రాయిల్ వాళ్ళతోటి ఫైట్ చేయడం జరుగుతుంది అనమాట మనకి. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ మధ్యన. అడిషనల్లీ హీ ఎక్స్ప్రెస్డ్ concern about recent attacks on the UN peacekeepers in Lebanon, reaffirming the France's support for United Nations interim force in the Lebanon. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తారు. యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్ అంటారు. ఈవెన్ దానికి మనకి ఏంటి అని అంటే పీస్ కీపింగ్ ఆపరేషన్స్కి ఇండియా కూడా తన యొక్క ఫోర్స్ని కంట్రిబ్యూట్ చేస్తారనమాట. అయితే ఈ యొక్క కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ ఫోర్సెస్ ఏం చేస్తారంటే వెళ్ళక్కడ హ్యూమానిటేరియన్ ఎయిడ్ అది కూడా ప్రొవైడ్ చేయటము, ఇలాంటి యాక్టివిటీస్, సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేస్తారండి. కానీ లెబనాన్లో వెళ్ళినటువంటి యూఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ మీదన ఈవెన్ దీస్ అటాక్స్ వర్ ఈవెన్ టార్గెటెడ్ దెమ్ యాజ్ వెల్. అంటే ఈ పీస్ కీపర్స్ని కూడా, సో పీస్ కీపర్స్ ఆర్ కంప్లీట్లీ న్యూట్రల్, దే డోంట్ టేక్ సైడ్స్. సో అంటే ఆ పర్టికులర్ కంట్రీకి ఈ పర్టికులర్ కంట్రీకి సపోర్ట్ చేయరు. సో దేర్ మెయిన్ అంబిషన్ ఈస్ ద పీస్ని ప్రమోట్ చేస్తూ అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీ, లోకల్ పీపుల్ని, సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ యొక్క ముఖ్య మెయిన్ గోల్ అనమాట. ఎస్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎవరు, ఏ కంట్రీ యొక్క ప్రెసిడెంట్? ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ రీసెంట్గా మనకి లెబనాన్లో ఇమీడియట్గా సీజ్ ఫైర్ రావాలి. దెన్ సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక మనము సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. మనకి ఎవరు ఈ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనేటువంటి ఆయన ఏ పర్టికులర్ దేశం యొక్క అధ్యక్షుడు, ప్రెసిడెంట్ అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ద లెబనాన్ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎస్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. డొనాల్డ్ టస్క్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? సో డొనాల్డ్ టస్క్ అని చెప్పేసి ఈయన కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నారండి. ఎందుకని అని అంటే కనుక ఈయన దేశంలోకి అయితే డిఫరెంట్ అసైలం సీకర్స్ అంటే శరణార్థులు, మనకి ఏంటంటే రెఫ్యూజీస్ ఆర్ అసైలం సీకర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ దేశం మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇలా షెల్టర్ లేనటువంటి వాళ్ళకి, ఆశ్రయం కోరినటువంటి వాళ్ళకి వీళ్ళు ఏంటి అని అంటే కనుక షెల్టర్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పలానా దేశం వాళ్ళు. అయితే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఏమైంది అని అంటే కనుక ఈ యొక్క అసైలం సీకర్స్ అనేటువంటి ముసుగులో, అంటే శరణార్థులు, మేము ఆశ్రయం గురించి మేము కోరుతున్నాము అనేటువంటి ముసుగులో మనకి ఏం చేస్తున్నారు అంటే ఎనిమీ కంట్రీస్ యొక్క పీపుల్ కూడా ఇలా రావడం అయితే కనుక జరుగుతోంది. అయితే అందుకని మనకి ఈ యొక్క డొనాల్డ్ టస్క్ ఏం చేశారు అని అంటే కనుక హీ హ్యాస్ స్టాప్డ్ దిస్ పర్టికులర్ అసైలం ఇవ్వడం అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక టెంపరీలీ ఆపడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి సో డొనాల్డ్
టస్క్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. ఏ హంగేరీ, బి జెక్ రిపబ్లిక్, సి పోలాండ్ అండ్ డి స్లోవాకియా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి సి పోలాండ్ అండి. పోలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టరే మనకి డొనాల్డ్ టస్క్. సింపుల్ పాయింట్, ఎందుకు న్యూస్లో ఉన్నారు, ఎవరు, అయిపోయింది అంతే ఇంకా. ఓకే, సో ఒక్కసారి మనం ముందుకెళ్ళినట్లయితే పోలాండ్ ఈజ్ ద ఆన్సర్. చూడండి, డొనాల్డ్ టస్క్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్. హీ ఈజ్ కరెంట్లీ ఇన్ ద న్యూస్ ఫర్ అనౌన్సింగ్ ద ప్లాన్స్ టు టెంపరరీ సస్పెండ్ ద సర్టెన్ అజైలమ్ రైట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రాటజీ టు రెడ్యూస్ ద ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్. సో వీళ్ళ యొక్క కంట్రీకి ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ని కంప్లీట్లీ కంట్రోల్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈయన తీసుకొచ్చినటువంటి హీ హ్యాస్ నౌ అనౌన్స్డ్ ద ప్లాన్స్ టు ప్రొటెక్ట్ హిస్ కంట్రీ బేసికల్లీ. సో స్పీకింగ్ అట్ ఏ సివిక్ ప్లాట్ఫారం పార్టీ కన్వెన్షన్ ఇన్ వార్సా, పోలాండ్ యొక్క క్యాపిటల్ మీకు వార్సా, హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ద రైట్ టు అజైలమ్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ బై ద హాస్టైల్ నేషన్స్, అంటే ఎనిమీ నేషన్స్ అండ్ హ్యూమన్ ట్రాఫికర్స్. ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రైట్ని దుర్వినియోగం చేసుకుని, సో వీళ్ళ యొక్క కంట్రీకి ఎనిమీ పాపులేషన్ కూడా మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. ఇది అంత మాత్రం కరెక్ట్ కాదు. సో వీఆర్ టెంపరరీలీ సస్పెండింగ్ ఇట్ టు కంట్రోల్ దిస్ ఇల్లీగల్ ఇమైగ్రేషన్. ఈ యొక్క ఇల్లీగల్ ఇమైగ్రేషన్ని ఆపడానికి సో మేమేంటి అని అంటే కనుక కొంత కంట్రోల్ అయితే చేస్తాము, ఇదైతే కనుక సస్పెండ్ అయితే చేస్తున్నాము అని చెప్పి మనకి పోలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ టస్క్ మనకి అనౌన్స్ చేశారండి. ఇందాక మనం ఏ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాము, ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ గురించి మాట్లాడాం. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరమ్మా, ఎమాన్యుయల్ మ్యాక్రోన్ వచ్చేసి ఫ్రాన్స్ ప్రెసిడెంట్. అంతకుముందు ఎవరి గురించి మాట్లాడాం మనం, బంగ్లాదేశ్ గురించి మాట్లాడాం. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవరు, మొహమ్మద్ షహాబుద్దీన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. అండ్ అలాగనే బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ లీడర్ ఎవరు మనకి, బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ లీడర్ వచ్చేసి మనకి it was like Mohammad Yunus is the interim leader of Bangladesh. Clear? Let's move forward to the next question. Okay, the government of which country recently announced that it will break the diplomatic relations with Israel? సో ఏ దేశం వాళ్ళు డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ మేము ఏంటి అని అంటే కనుక కట్ ఆఫ్ చేసుకుంటున్నాము, బ్రేక్ చేసేసుకుంటున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు రీసెంట్గా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారండి. ఎందుకని ఇజ్రాయిల్తో బ్రేక్ చేసుకుంటున్నారు, ఎందుకని అని అంటే కనుక సో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్ కాన్ఫ్లిక్ట్ అయితే కనుక ఇందాక మనం చూసాం కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం చూడడం జరిగింది కదా, వేర్ ఇజ్రాయిల్ ఈజ్ ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి లెబనాన్ మీద ఏంటి అని అంటే కనుక అటాక్ చేయడం జరుగుతుంది. సో దాని మూలన ఈవెన్ పీస్ కీపర్స్ని కూడా మళ్ళీ ఏంటి అని అంటే కనుక అటాక్ చేస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ని కూడా మనం చూసాము. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ఎవరు అయితే కనుక అంటే సో ద ఆన్సర్ వచ్చేసి మనకి సి నికారగువా వాళ్ళు అయితే కనుక అనౌన్స్ చేశారండి. బ్రెజిల్, కొలంబియా, నికారగువా అండ్ యాజ్ వెల్ యాజ్ వెనిజులా. సో నికారగువా వాళ్ళు రీసెంట్గా మేము ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్ తోటి మేము కంప్లీట్లీ డిప్లొమాటిక్ టైస్ని మేము ఏంటి అని అంటే కనుక కట్ ఆఫ్ అయితే చేసుకుంటున్నాము, బ్రేక్ అయితే కనుక చేస్తున్నాము. అంటే ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఎగెనిస్ట్ ద ఇజ్రాయిల్ వాళ్ళకి ఎగెనిస్ట్గా. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ అండి. సి వచ్చేసి మనకి నికారగువా is the answer. Moving forward, see Nicaragua is the answer. Nicaragua is in the news for announcing its decision to break the diplomatic relations with a country toti, Israel toti. This was declared by Nicaraguan Vice President Rosario Murillo after the country's Congress passed a resolution urging this action. This move comes at a time when Israel faces increasing global criticism for its military actions in West Asiaలో అంటే పర్టికులర్లీ చూడండి ఇక్కడ రాసాం మనం, పర్టికులర్లీ ఇన్ 2 places. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గాజా అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి లెబనాన్. గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇజ్రాయిల్ యొక్క మిలిటరీ యాక్షన్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు సో ఇజ్రాయిల్కి మనకి ఎగెనిస్ట్గా అవుతుందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటి, ఇక్కడ ఏ దేశం వాళ్ళు రీసెంట్గా మనకి వాళ్ళ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ని కట్ ఆఫ్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు అని అంటే నికారగువా ఈజ్ ద ఆన్సర్ మనకి. ఆల్దో డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ నికారగువా అండ్ ఇజ్రాయిల్ ఆర్ వెరీ మినిమల్. మామూలుగా అయితే కనుక వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ అంటే ఈ నికారగువా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ మధ్యన వెరీ వెరీ మినిమల్, అంటే చాలా తక్కువ, వీళ్ళ మధ్యన అంత సంబంధాలు ఏమీ లేవన్నమాట. బట్ స్టిల్ ఇట్ ఫాలోస్ ఏ ట్రెండ్ ఆఫ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ డిస్టెన్సింగ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇజ్రాయిల్ లైక్ కొలంబియా అండ్ as well as Brazil also taking the similar steps earlier this year. ఇంతకు ముందు ఇదే ఏడాదిలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క
మిలిటరీ యాక్షన్స్ ఆఫ్ ఇజ్రాయిల్ని ప్రొటెస్ట్ చేస్తూ కొలంబియా వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్ వాళ్ళు కూడా మనకైతే కనుక ఇదే విధంగా ఇజ్రాయిల్ నుంచి దూరం అయితే కనుక జరుగుతున్నారు. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక నికారగువా. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, రీసెంట్లీ ఎవరు చేశారని అడుగుతున్నారు. బికాస్ ఎందుకంటే బ్రెజిల్ వాళ్ళు ద డిస్టెన్స్డ్ దెమ్సెల్స్, కొలంబియా వాళ్ళు ద డిస్టెన్స్డ్ దెమ్సెల్స్, బట్ నికారగువా వాళ్ళు రీసెంట్గా చేయడం జరిగింది. అందుకని మనం నికారగువా ఇస్ ద ఆన్సర్ అని చెప్పి పెట్టడం జరిగిందండి. ఓకే, సో దెన్ ఇంకేం అడుగుతారు మనకి దీని నుంచి మనకి అడిగే క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబియా వచ్చేసి మనకి ఎస్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబియా వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక గుస్తావో పెట్రో ఈజ్ ద కొలంబియా యొక్క ప్రెసిడెంట్. అండ్ కొలంబియా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి బగోటా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కొలంబియా. అలాగే మనకి నికారగువా తీసుకుంటే కనుక నికారగువా క్యాపిటల్ వచ్చేసి మనాగువా అండి. మనాగువా ఈజ్ ద క్యాపిటల్. అండ్ దెన్ వీ హ్యావ్ ద ప్రెసిడెంట్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక డానియల్ ఆర్టేగా అంటాం. డానియల్ ఆర్టేగా ఈజ్ ద ప్రెసిడెంట్. డానియల్ ఆర్టేగా. ఓకే, డానియల్ ఆర్టేగా ఈజ్ ద ప్రెసిడెంట్. సో ఎవరు కట్ ఆఫ్ చేసుకున్నారు రిలేషన్స్ రీసెంట్గా మనకి నికారగోవా వాళ్ళు అయితే కనుక కట్ ఆఫ్ చేసుకున్నారు. నికారగోవా ఈజ్ ఏ లాటిన్ అమెరికన్ కంట్రీ. నికారగోవా క్యాపిటల్ ఏంటి మనకి మనాగువా ఈజ్ ద క్యాపిటల్. అండ్ ప్రెసిడెంట్ ఎవరు మనకి ప్రెసిడెంట్ ఈజ్ డానియల్ ఆర్టేగా ఈజ్ ద ప్రెసిడెంట్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, the 149th assembly of the Inter-Parliamentary Union is scheduled to be held in which city? సో మనకి ఈ యొక్క IPU అంటాం అనమాట. IPU అంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అని చెప్పేసి, అంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అరౌండ్ 180 కంట్రీస్ యొక్క పార్లమెంట్స్, ఆ యొక్క కంట్రీస్ అందరూ కలిపి మనకి ఇక్కడ అసెంబ్లీ అయితే కనుక అవుతారండి. ఏ సిటీలో మనకి ఈ యొక్క 149th సెషన్ జరగబోతుందని చెప్పి అడుగుతున్నారు. లైక్ న్యూయార్క్, ప్యారిస్, జెనీవా అండ్ యాజ్ వెల్ యాజ్ వియన్నా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సి, జెనీవా ఈజ్ ద ఆన్సర్. సో జెనీవాలో మనకైతే కనుక ఈ యొక్క 149th అసెంబ్లీ ఆఫ్ ఐపీయూ స్టాండ్స్ ఫర్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అని అర్థం మనకి. ఓకే, లెట్ us see the important point. సి, జెనీవా ఈజ్ ద ఆన్సర్. సో చూడండి, జెనీవా ఈజ్ బేసికల్లీ ఇన్ ద న్యూస్ యాజ్ ద సిటీ ఈజ్ హోస్టింగ్ ద 149th అసెంబ్లీ ఆఫ్ ద ఐపీయూ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ విచ్ విల్ బీ హెల్డ్ ఫ్రమ్ టుమారో అంటిల్ ద 17th ఆఫ్ దిస్ పర్టికులర్ మంత్. అయితే దీనికి మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ పార్లమెంటరీ డెలిగేషన్ లీడ్ చేస్తున్న వాళ్ళు మన యొక్క లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అయితే కనుక హీఈస్ లీడింగ్ ద డెలిగేషన్ అండి. సో ఓకే, ఓం బిర్లా ఈజ్ బేసికల్లీ లీడింగ్ ద ఇండియన్ పార్లమెంటరీ డెలిగేషన్ డ్యూరింగ్ దిస్ అసెంబ్లీ. ఓకే, అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ వాజ్ ద థీమ్ డ్యూరింగ్ ద అసెంబ్లీ? బిర్లా విల్ అడ్రస్ ద గ్యాదరింగ్ ఆన్ ద థీమ్ హార్నెసింగ్ ద సైన్స్, టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ ఫర్ ఎ మోర్ పీస్ఫుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేటువంటి థీమ్ తోటి. లైక్ సో సైన్స్ని, టెక్నాలజీని, ఇన్నోవేషన్ని మనం ఏంటి అని అంటే కనుక లెవరేజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సో ఫర్ వాట్? టు అచీవ్ ద పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. ప్రపంచం మొత్తం కూడా మనం ఏంటి అని అంటే కనుక శాంతియుతంగా సస్టైనబుల్ ఫ్యూచర్ని మనం ప్రమోట్ చేయాలి అనేటువంటిది మనకి ఈ యొక్క ఇక్కడైతే చెప్పడం జరుగుతుందండి. సో అలాంగ్ విత్ దట్ హీ విల్ ఆల్సో మీట్ ద అదర్ కౌంటర్ పార్ట్స్ ఫ్రమ్ ద అదర్ పార్లమెంట్స్. అంటే అదర్ పార్లమెంట్ యొక్క స్పీకర్స్, వాళ్ళ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మనకి ఈ యొక్క ఐపీయూ మీటింగ్కి, ఏ మీటింగ్కి 149th అసెంబ్లీ మీటింగ్కి అయితే కనుక రావడం అయితే జరుగుతుంది. ఎస్, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ డస్ ఐపీయూ స్టాండ్స్ ఫర్? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అంటే ఏంటి? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ బ్రింగ్స్ టుగెదర్ అరౌండ్ 180 member parliaments from around the world, like including the large nations like China, India, Indonesia, as well as the smaller ones like Cabo Verde, San Marino and Palau. ఈ యొక్క దేశాలన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐపీయూలో మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మీటింగ్కి రావడం జరుగుతుంది. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ గ్లోబల్ ప్లాట్ఫార్మ్ ఫర్ డైలాగ్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద పార్లమెంట్స్, ప్రమోటింగ్ ద డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్ వరల్డ్ వైడ్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్స్ ఎ గ్లోబల్ ప్లాట్ఫార్మ్ ఫర్ ద డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆపరేషన్ అండి అమాంగ్ ద పార్లమెంట్స్. ప్రపంచం మొత్తం మీదుగా ఉన్నటువంటి పార్లమెంట్స్ అన్నీ కూడా. సో ఈ యొక్క ఇట్స్ ఎ గ్లోబల్ ప్లాట్ఫార్మ్ ఫర్ దమ్ టు డిస్కస్ ద
ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ ఫ్యూచర్ గురించి, హౌ టు ప్రమోట్ ద పీస్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ 149th అసెంబ్లీ ఎక్కడ జరుగుతుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో మనకైతే కనుక మనకి జరుగుతుంది. క్లియర్. ఎన్నో ఎడిషన్ కూడా అని అడుగుతూ ఉంటారు. 149th ఎడిషన్. వాట్ డస్ ఐపీయూ స్టాండ్స్ ఫర్ అని అడుగుతారు? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. ఈజ్ ఇండియా ఏ మెంబర్ అని అడుగుతారు? ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్. హూ ఈజ్ లీడింగ్ ద డెలిగేషన్ అంటే కనుక ఓం బిర్లా మన యొక్క స్పీకర్. సో ఈజ్ లీడింగ్ ద డెలిగేషన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who is embarking on a three-nation visit to Algeria, Mauritania and as well as the Malawi? సో ఎవరు మనకి 3-nation విజిట్కి అయితే కనుక అటెండ్ చేస్తున్నారని ఇదే క్వశ్చన్ మొన్న కూడా మనం అడగడం జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిందండి. సో ఎవరి యొక్క, ఎందుకంటే ద విజిట్ హ్యాస్ స్టార్టెడ్ అల్జీరియా, మౌరిటానియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాలావి. ఈ మూడిటికి కూడా ఇప్పుడు మనకి సో ద నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, ద్రౌపది ముర్ము, అమిత్ షా హూ ఈజ్ విజిటింగ్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ద్రౌపది ముర్ము. అవర్ హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈజ్ ఎంబార్కింగ్ ఆన్ ఏ 3-nation విజిట్ నోన్ యాజ్ అల్జీరియా, మౌరిటానియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాలావి. ఈ మూడు కూడా ఆఫ్రికా దేశాలండి. మనకి అల్జీరియా, మౌరిటానియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాలావి అనేటువంటివి మూడు కూడా మనకి ఏంటి అంటే ఆఫ్రికా దేశాలు. అండ్ మనకి నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళారు రీసెంట్గా? నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళారు అని అంటే కనుక 21st ఆసియాన్ ఇండియా సమిట్ జరిగింది రీసెంట్గా మనకి. అండ్ అలాగే ఇంకొక సమిట్ ఏం జరిగింది? 19th ఈస్ట్ ఏషియా సమిట్ కూడా మనకి జరిగింది. 19th ఈస్ట్ ఏషియా సమిట్ కూడా జరిగింది. ఈ రెండు సమిట్స్ ఎక్కడ జరిగాయి? మనకి లావోస్లో జరిగాయి విత్ ద క్యాపిటల్ వియంటైన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సమిట్స్ 21st ఆసియాన్ ఇండియా సమిట్, 19th ఈస్ట్ ఏషియా సమిట్, ఈ రెండు కూడా మనకి అయితే కనుక లావోస్లో జరిగాయి ఆసియాన్ కంట్రీస్కి సంబంధించి. దానికి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వెళ్ళారు. నౌ కమింగ్ టు ద ద్రౌపది ముర్ము. సో షీ ఈజ్ అటెండింగ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ని విజిట్ చేస్తున్నారు, లైక్ అల్జీరియా, మౌరిటానియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాలావి. ఈ 3 కంట్రీస్ని కూడా. లెట్ us see this. So Draupadi Murmu is the answer. President Draupadi Murmu is in the news for her historic 3-nation visit to Algeria, Mauritania and as well as the Malawi from October 14th to 19th, 2024. It will be the first ever visit by an Indian president to these African nations. This point is very significant. ఎందుకంటే సో దిస్ విల్ బి ద ఫస్ట్ ఎవర్ విజిట్ అండి. ఎప్పుడు కూడా మన యొక్క ఇండియన్ ప్రెసిడెంట్ అయితే కనుక ఎప్పుడు కూడా ఈ యొక్క ఆఫ్రికన్ నేషన్స్ని అయితే కనుక విజిట్ చేయలేదు, పర్టికులర్లీ దీస్ 3 కంట్రీస్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ విజిట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ లెగ్ అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు అన్నది ఫస్ట్ లెగ్ అంటాం. అల్జీరియా అయితే కనుక వెళ్తున్నారండి. ఫస్ట్ వచ్చేసి మనకి షీ విల్ హోల్డ్ ద బైలాటరల్ మీటింగ్స్ విత్ అల్జీరియాస్ ప్రెసిడెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అబ్దుల్ మజీద్ టెబౌనే ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అల్జీరియా. సో అల్జీరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి మనకైతే అడుగుతారు. అల్జీరియా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మనకి అబ్దుల్ మజీద్ టెబౌనే. ఫస్ట్ అయితే కనుక షీ విల్ హోల్డ్ ద బైలాటరల్ మీటింగ్ విత్ దిస్ పర్టికులర్ ప్రెసిడెంట్. అక్కడే మనకి ఏంటి అని అంటే షీ ఆల్సో అడ్రస్ ద ఇండియా అల్జీరియా ఎకనామిక్ ఫోరం కూడా మనకి ఏంటి అని అంటే కనుక అటెండ్ అయితే చేస్తారు. మూవింగ్ టు ద సెకండ్ లెగ్ మనకి ఏంటి అంటే కనుక హమ్మా గార్డెన్ ఇన్ ద జర్దిన్ దెసాయిలో మనకైతే కనుక ఇనాగ్రేట్ అయితే చేస్తారు. మూవింగ్ టు ద సెకండ్ లెగ్ దట్ ఈస్ మౌరిటానియాలో. సో దిస్ విజిట్ కోయిన్సైడ్స్ విత్ ద మౌరిటానియా హోల్డింగ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ద ఆఫ్రికన్ యూనియన్. సో మనకి EU ఎలా ఉంటుందో అలాగే మనకి AU అని చెప్పేసి మనకు ఉంటుందన్నమాట. AU స్టాండ్స్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ కాదండి, AU స్టాండ్స్ ఫర్ ఆఫ్రికన్ యూనియన్. ఓకే, సో AU యొక్క ప్రెసిడెన్సీ మనకి ఎవరు లీడ్ చేస్తున్నారంటే మౌరిటానియా ఈజ్ నౌ ద హోల్డింగ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్. షీ విల్ మీట్ ద, ఇక్కడ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. షీ విల్ మీట్ ద మౌరిటానియా ప్రెసిడెంట్ మొహమ్మద్ ఓల్డ్ షేక్ ఎల్ గజౌనీ. సో ఓకే, గజౌనీని అయితే కనుక మనకి మీట్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇంటరాక్ట్ విత్ ద ఇండియన్ డయాస్పోరా దేర్. సో ఫస్ట్ విజిట్ ఎక్కడికి మనకి, ఫస్ట్ విజిట్ వచ్చేసి మనకి అల్జీరియా అయితే వెళ్తున్నారు, అక్కడ మనకి అబ్దుల్ మజీద్ టెబౌనేని మీట్ అవుతున్నారు. సెకండ్ విజిట్ వచ్చేసి మనకి ఇక్కడికి మౌరిటానియా వెళ్తున్నారు, అక్కడ మనకి ప్రెసిడెంట్ గజౌనీని మీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ద థర్డ్ విజిట్ వచ్చేసి మనకి మాలావి వెళ్తున్నారండి. ఓకే, సో షీ విల్ హోల్డ్ ద మీటింగ్స్ విత్ ద మాలావీస్ లీడర్షిప్. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాలావి అండి? మాలావి యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ వాస్ చక్వేరా, లాజారస్ చక్వేరా.
ఓకేనా, లాజారస్ చక్వేరా. అండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే మాలావి యొక్క క్యాపిటల్ లీలాంగ్వే. లీలాంగ్వే ఈజ్ ద క్యాపిటల్ అండి మనకి. మాలావి యొక్క మనకి ఏంటి అని అంటే కనుక మాలావి యొక్క క్యాపిటల్ వచ్చేసి లీలాంగ్వే. షీ విల్ ఎంగేజ్ విత్ కీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్నటువంటి మన యొక్క ఇండియన్ డయాస్పోరాని కూడా వీళ్ళైతే కనుక మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. క్లియర్? సో ఈ 3 విజిట్స్ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకైతే స్టడీ చేసుకోవాలి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఆర్థరైటిస్ డే 2024? రీసెంట్గా మనకి యొక్క వరల్డ్ ఆర్థరైటిస్ డే అని చెప్పేసి మనకైతే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఫైటింగ్ ద ఆర్థరైటిస్ టుగెదర్, మూవ్ టు ఇంప్రూవ్, ఇన్ఫార్మ్డ్ చాయిసెస్, బెటర్ అవుట్కమ్స్, స్టాప్ ద జాయింట్ పెయిన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే సో ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఆర్థరైటిస్ డే అడుగుతున్నారు. ఇన్ఫార్మ్డ్ చాయిసెస్, బెటర్ అవుట్కమ్స్ ఇస్ ద థీమ్ అండి. ఇక్కడ మనకి సి ఇస్ ద ఆన్సర్ మనకి. సో ఓకే, ఒక్కసారి మనం చూసినట్లయితే కనుక సో చూడండి, ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బెటర్ అవుట్కమ్స్. వరల్డ్ ఆర్థరైటిస్ డే ఈజ్ ఇన్ ద న్యూస్ as it is being observed worldwide to raise awareness about these disorders and their prevention. Okay. సో ఇప్పుడు మనకి వరల్డ్ ఆర్థరైటిస్ డే వచ్చేసి మనకి 12th అక్టోబర్న మనం సెలబ్రేట్ చేస్తామండి. సో 12th అక్టోబర్. ఓకే, సో టుడే బేసికల్లీ మీన్ ది వే 12th అక్టోబర్న మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క వరల్డ్ ఆర్థరైటిస్ డే అయితే కనుక మనం సెలబ్రేట్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ వరల్డ్ వైడ్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద డిజార్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ప్రివెన్షన్. సో ఆబ్జెక్టివ్ ఏంటి? The focus will be on educating the people about arthritis and its risk factors and the importance of early diagnosis and as well as the treatment. అంటే ముందుగానే మనం ఏంటి అని అంటే కనుక సో డయాగ్నైజ్ అనేటువంటి చేయగలిగినట్లయితే కనుక సో దట్ ఎర్లీ టు ట్రీట్ మనం ఏంటంటే ట్రీట్ చేయగలము. వాట్ వాజ్ ద థీమ్? ఇన్ఫార్మ్డ్ చాయిసెస్, బెటర్ అవుట్కమ్స్ ఈజ్ ద థీమ్. సో థీమ్ ఏం చెప్తోంది మనకి? ఇట్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేకింగ్ ద వెల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ ఇన్ మేకింగ్ ద ఆర్థరైటిస్ సో దట్ వీ కెన్ లీడ్ టు బెటర్ అవుట్కమ్స్ ఫర్ దోస్ హూ ఆర్ అఫెక్టెడ్. ఏమేంటి? టు ఎంపవర్ ద పేషెంట్స్ అండ్ ద పబ్లిక్ విత్ యాక్యురేట్ నాలెడ్జ్ టు ప్రివెంట్ అండ్ మేనేజ్ ద ఆర్థరైటిస్ ఇన్ ఏ బెటర్ వే. మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం జరుగుతుంది, అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి? 2 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. వరల్డ్ ఆర్థరైటిస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? 12th అక్టోబర్న సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ ఏంటి? 2024ది. ఇన్ఫార్మ్డ్ చాయిసెస్, బెటర్ అవుట్కమ్స్ ఈజ్ ద థీమ్. ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెటర్ అవుట్కమ్స్ ఈజ్ ద థీమ్ అండి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, so these are some of the important international things and now coming to that of the national. When is the Constitution Day in India observed? So Constitution Day అని చెప్పేసి మనం అయితే కనుక ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామని అడుగుతున్నారు. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేసికల్లీ ద లివింగ్ డాక్యుమెంట్ అనమాట. మనం దీన్ని ఏమంటాము అని అంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్ అని పిలవడం జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ ద లా, సో ఏ లా అయినా కూడా అంటే ఎగ్జిక్యూటివ్, మనకు 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటాయి కదా. ఎగ్జిక్యూటివ్ పాస్ చేసిన ఆర్డర్ అయినా, లెజిస్లేచర్ పాస్ చేసిన యాక్ట్ అయినా, సో జ్యుడిషియరీ చెప్పినటువంటి జడ్జ్మెంట్ అయినా, కోర్ట్ ఏదైనా కూడా ప్రతిదీ కూడా దే నీడ్ టు బీ ఇన్ కాంప్లిమెంటరీ విత్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వాలి అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. ఏవేంటి? ఎగ్జిక్యూటివ్ పాస్ చేసిన ఆర్డర్ అయినా, లెజిస్లేచర్ తీసుకొచ్చిన, లెజిస్లేచర్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ అయినా, లేకపోతే జ్యుడిషియరీ అంటే ఏంటి? సుప్రీంకోర్టు ఎగ్జాంపుల్. సో చెప్పినటువంటి జడ్జ్మెంట్ అయినా, ఎవరైనా కూడా కాన్స్టిట్యూషన్ని అంటే రాజ్యాంగాన్ని మనకేంటి అని అంటే ఫాలో అవ్వాలి. బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ ద ల్యాండ్ అని మనం పిలవడం జరుగుతుందన్నమాట. లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పేసి మనం పిలుస్తామండి. అయితే ప్రతి ఏడాది కూడా మనం ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూషన్ డే అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేస్తాం. వెన్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ డే ఇన్ ఇండియా అబ్జర్వ్డ్ అని అడుగుతున్నారు. August 15th, October 2nd, November 26th అండ్ యాజ్ వెల్ యాజ్ January 26th. ఎస్ అండి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? సో సి, November 26th ఇస్ ద ఆన్సర్ మనకి. ఎందుకని November 26th చూస్ చేసుకున్నారు? ఎందుకనంటే ఆన్ దిస్ పర్టికులర్ డే ఇన్ ద ఇయర్ 1949, 1949లో మనకి ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు, ఎవరు మనకి కాన్స్టిట్యూషన్ రాసింది వాళ్ళే కదా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకున్నది వాళ్ళే కదా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మల్లీ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ November 26th, 1949.
ఓకే. సో నవంబర్ 26, 1949 రోజున మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు అయితే కనుక మనకి కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. అందుకని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ప్రతి ఏడాది కూడా నవంబర్ 26న మనం సెలెక్ట్ చేసుకుని ఈ రోజున మనం కాన్స్టిట్యూషన్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ డే ఇన్ ఇండియా అబ్జర్వ్డ్ అంటే ద ఆన్సర్ ఈస్ నవంబర్ 26. ఎందుకని ఈ రీజన్ చెప్పానంటే దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ ఐఏఎస్లో మనకి ఇదే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎందుకని నవంబర్ 26నే మనము ఇది చేయడం జరిగింది అని చెప్పేసి మనకు అడుగుతారు. సో అడిగారనమాట. సో దట్ ఈస్ బికాస్ ఇట్ వాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హ్యాస్ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ నవంబర్ 26, 1949. దాట్స్ ద రీజన్. మూవింగ్ ఫార్వర్డ్. సో ద ఆన్సర్ ఈస్ నవంబర్ 26. The Constitution Day in India is celebrated on November 26th every year to honor the adoption of Indian Constitution. Indian Constitution ని మనం ఏంటి అని అంటే కనుక అడాప్ట్ చేసుకోవడానికి టు హానర్ ఇట్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే 75th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే మనకి జరుగుతున్నాయండి. మన యొక్క యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజ్జు హీ అనౌన్స్డ్ దట్ 75th యానివర్సరీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ బి కమామరేటెడ్ ఆన్ November 26, 2024. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ నవంబర్ కదా. సో ఇప్పుడు రాబోయేటువంటి నవంబర్ 26, 2024న మనకి ఏంటి అని అంటే కనుక 75th యానివర్సరీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెలబ్రేషన్స్ అయితే కనుక జరుగుతాయని చెప్పి ఒక ఇంపార్టెంట్ క్యాంపెయిన్ కూడా లాంచ్ చేశారు. ఏంట క్యాంపెయిన్ పేరు? కాన్స్టిట్యూషన్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్ అని చెప్పేసి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్యాంపెయిన్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ సో టు కమామరేట్ ద 75th యానివర్సరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారు. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ ఎప్పుడు కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు మనకి నవంబర్ 26, 1900 నవంబర్ 26 బేసికల్లీ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ డే మనకి. అయితే ఎందుకని నవంబర్ 26 చూస్ చేసుకున్నాము? ఎందుకనంటే ఆ రోజే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు 1949లో. అందుకని చెప్పి మనం ఆ డేట్ని సెలబ్రేట్ తీసుకుని కాన్స్టిట్యూషన్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అక్కడ వరకు క్లియర్ కదా. దెన్ ఇప్పుడు మనకి ఏంటి అంటే 2024లో మనకి 75th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే కనుక చేస్తున్నారండి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నేషన్ వైడ్ క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్ అనేటువంటి దాన్ని మనకి రన్ చేస్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద నేషన్ వైడ్ క్యాంపెయిన్ అని కూడా మనకు అడుగుతారు. కాన్స్టిట్యూషన్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్. ఇట్ విల్ లాంచ్ ఎ క్యాంపెయిన్, ద గవర్నమెంట్ విల్ లాంచ్ ఎ క్యాంపెయిన్ ఇన్ ఎవ్రీ విలేజ్ అక్రాస్ ఇండియా టు హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యతని మనకేంటి అని అంటే కనుక ప్రతి విలేజ్లో కూడా తెలియజేయడానికి, సో ప్రతి విలేజ్లో కూడా మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్ అనేటువంటి దాన్ని మనకైతే లాంచ్ చేస్తారట. కాన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ ఇనిషియేటివ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్. సో కన్స్ట్రక్ట్ కాన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్లో కూడా మనకి ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ని అయితే కనుక కన్స్ట్రక్ట్ చేస్తారటండి. అండ్ రిజ్జు హ్యాస్ ఆల్సో విజిటెడ్ ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్స్ రెసిడెన్స్ అండ్ ఎంగేజ్డ్ విత్ షెడ్యూల్డ్ కాస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ షేపింగ్ ద ఇండియాస్ democratic framework. Yes, so these are the important points with respect to this article. Moving forward to the next one. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్? సో ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. లైక్ బిల్డింగ్ ద సేఫర్ సిటీస్, ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ ఎ రెసిలియంట్ ఫ్యూచర్, డిజాస్టర్ ఫ్రీ ఫ్యూచర్ ఫర్ ఆల్, రిస్క్ అవేర్నెస్ ఫర్ కమ్యూనిటీస్. ఎస్ అండి, బిల్డింగ్ ద సేఫర్ సిటీస్, ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ ఎ రెసిలియంట్ ఫ్యూచర్, డిజాస్టర్ ఫ్రీ ఫ్యూచర్ ఫర్ ఆల్, రిస్క్ అవేర్నెస్ ఫర్ కమ్యూనిటీస్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి బి అండి. బి మనకి ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ ఎ రెసిలియంట్ ఫ్యూచర్ ఈజ్ ద డే మనకి. అయితే ఇంటర్నేషనల్ డే ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వచ్చేసి మనకి అక్టోబర్ 13th మనం ఎవ్రీ ఇయర్ మనం అయితే కనుక సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్ విల్ బి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ October 13th. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read important points. Empowering the next generation for a resilient future is the answer. The theme for International Day for Disaster Risk Reduction is Empowering the Next Generation for a Resilient Future. Important points ఏంటంటే it is observed to raise awareness about the
డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ ప్రమోట్ ఏ కల్చర్ ఆఫ్ రిస్క్ అవేర్నెస్ అండ్ రెసిలియన్స్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచం మొత్తం మీదుగా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేటువంటి దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి పీపుల్లో. సో ఆ యొక్క రెసిలియన్స్ని మనం పెంచాలి అని చెప్పేసి. అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి ఒక ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ కూడా మనకు ఉంటుందండి. దట్ ఈజ్ నోన్ యాజ్ సెందాయి ఫ్రేమ్వర్క్ అంటారనమాట. స్ట్రైట్ అవే సెందాయి ఫ్రేమ్వర్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ సెందాయి ఫ్రేమ్వర్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఈ ఫ్రేమ్వర్క్ కూడా మనకి. అట్ ద సేమ్ టైం ద ఫోకస్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎంపవరింగ్ ద యూత్ టు ప్రివెంట్ ద డిజాస్టర్స్ అండ్ బిల్డ్ ద రెసిలియన్స్ ఫర్ ద ఫ్యూచర్. So it specifically aims to empower the children through education, helping them to protect themselves and at the same time manaki become proactive agents of change within their families and communities, ensuring a disaster free life. Yes, so two important points. Point number 1, when was the International Day for Disaster Risk Reduction? When was the day andi? October 13th is celebrated as the International Day for Disaster Risk Reduction. What was the theme? Empowering the next generation for a resilient future is what is the theme manaki. Okay, moving to the next important question. Yes, when is the United Nations Day observed? October 1st, October 15th, October 24th and as well as November 10th. So we have a United Nations organization UNO అనేటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది అనేటువంటి విషయం మీకు తెలుసు. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కూడా మీకు ఉంటాయి అనేటువంటి విషయం తెలుసు. లైక్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దెన్ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, then we have International Court of Justice, then we have ECOSOC, Economic and as well as Social Council, and finally we have the Trusteeship Council. సో ట్రస్టీషిప్ కౌన్సిల్ అయితే కనుక మనకి ఇప్పుడు యాక్టివ్లో లేదండి. రిమైనింగ్ ఆల్ అదర్ ఆర్గాన్స్ ఆర్ వెరీ ఇన్ యాక్టివ్ మోడ్లోనే మనకి వర్క్ చేస్తున్నాయి అనమాట. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ సెక్రటేరియట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. అయితే ఈ యొక్క యుఎన్ చార్టర్ అనేటువంటిది మనకి ఫోర్స్లోకి రావడం జరిగింది. అయితే ఎప్పుడు యునైటెడ్ నేషన్స్ డే అనేటువంటి దాన్ని మనకి సెలబ్రేట్ చేస్తారని మనకి అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇట్ వాజ్ సి అక్టోబర్ 24th అండి. బికాస్ ఆన్ దిస్ పర్టికులర్ డేట్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద యుఎన్ చార్టర్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అనమాట. సో October 24th is the answer. United Nations Day is observed on October 24th every year. మన కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ రిక్వెస్టెడ్ దాట్ ఆన్ October 24th the United Nations flag be flown alongside the national tricolor on all important buildings across India to commemorate the United Nations Day. అంటే ఏంటి అని అంటే కనుక సో మొత్తం ఇంపార్టెంట్ కంట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ దగ్గర ఎక్కడెక్కడైతే ట్రైకలర్ మన యొక్క నేషనల్ ఫ్లాగ్ మనం ఏంటి అని అంటే కనుక హాయిస్ట్ చేస్తున్నామో ఎగురుతుందో అక్కడ కూడా మనకి ఏంటి అని అంటే పక్కనే ఈ యొక్క యుఎన్ ఫ్లాగ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎగరవేయాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇట్స్ బేసికలీ టు షో ఏ సింబల్ అండ్ అలాగే టు షో our commitment towards United Nations and our trust towards United Nations. మనకి యునైటెడ్ నేషన్స్ మీద ఎంత నమ్మకం ఉంది అండ్ అలాగనే మనకి ఏంటి అంటే కనుక ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అనేటువంటిది కూడా మనకి ఈ యొక్క యాక్షన్ ద్వారా మనకి తెలియజేస్తున్నాం అనమాట ప్రపంచం మొత్తానికి. ద డైరెక్టివ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ. దిస్ డైరెక్టివ్ అప్లైస్ టు ఆల్ సెంట్రల్ డిపార్ట్మెంట్స్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్స్ బట్ ఎక్స్క్లూడ్స్ సెర్టైన్ సిగ్నిఫికెంట్ బిల్డింగ్స్ సచ్ యాజ్ రాష్ట్రపతి భవన్, వైస్ ప్రెసిడెంట్స్ హౌస్, పార్లమెంట్ హౌస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్స్. సో వీటికైతే కనుక దేర్ సచ్ ఎక్సెప్షన్ అయితే కనుక ఉందండి మనకి. దిస్ అబ్జర్వెన్స్ సర్వ్స్ టు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద గ్లోబల్ పీస్, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్. ఏం ఇంపార్టెన్స్ని మనకి తెలియజేస్తుంది? ఇట్స్ బేసికల్లీ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద గ్లోబల్ పీస్. ప్రపంచం మొత్తం మీద శాంతిని ఏ విధంగా మనకి ఇది చేయడానికి, సెక్యూరిటీ గురించి, డెవలప్మెంట్ గురించి యునైటెడ్ నేషన్స్ ఏ విధంగా సో తాపత్రయపడుతుంది, ఏ విధంగా మనకి వర్క్ చేస్తుంది అనేటువంటి దాన్ని మనం ఏంటి అని అంటే కనుక హైలైట్ చేయడానికి ఈ యొక్క మూవ్ అయితే చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డే మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ 1945 అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ వరల్డ్ వైడ్ టు రిఫ్లెక్ట్ ఇట్స్ అచీవ్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గోల్స్. ప్రపంచం మొత్తం మీదుగా కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క గోల్స్ గురించి అయితే కనుక మాట్లాడతారండి.
ఎస్, ఓకే, క్లియర్, రైట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాలి. ఏ డేని మనం సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి అడుగుతారు. October 24th మనం సెలబ్రేట్ చేస్తామని అడుగుతారు. ఏమేమి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉన్నాయని అడుగుతారు. మనకి అప్పుడు ఇంకే ఆర్గాన్స్ అన్నీ వచ్చేయాలి. UNGA, UNSC, UN సెక్రటేరియట్, ICJ, ECOSOC, ట్రస్టీషిప్ కౌన్సిల్. క్లియర్. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేది. ఎస్, the PM Gati Shakti National Master Plan is primarily associated with which sector? సో PM Gati Shakti నేషనల్ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి మనకి 2021లో అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. అయితే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ దేనికి సంబంధించినటువంటిది? అయితే రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ సర్ప్రైజ్ విజిట్ అయితే కనుక వెళ్ళడం జరిగింది న్యూఢిల్లీలో అనుభూతి సెంటర్కి. అయితే అక్కడ వెళ్ళి హీ ఈవెన్ ప్రైజ్డ్ దిస్ పర్టికులర్ ప్లాన్, అంటే ఏ విధంగా ముందుకు వెళ్తోంది అనేటువంటి దాన్ని కూడా హీ ఈవెన్ ప్రైజ్డ్ ద డెవలప్మెంట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఈ యొక్క PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ దేనికి సంబంధించిందని మనకు అడుగుతున్నారు. ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద ఆన్సర్ అండి. సో ఓకేనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయడానికి, మల్టీ మోడల్ కనెక్టివిటీని మనం ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో ఎన్హెన్స్ చేయడానికి తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. లెట్స్ రీడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద ఆన్సర్. The PM Gati Shakti National Master Plan is primarily associated with the infrastructure sector in our country. First question అడిగేటువంటిది దేనికి సంబంధించింది అని. సెకండ్ పాయింట్, దిస్ ప్లాన్ ఎయిమ్స్ టు రెవల్యూషనలైజ్ ద అవర్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్హెన్సింగ్ ద మల్టీ మోడల్ కనెక్టివిటీ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ రెవల్యూషనైజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క PM గతిశక్తి మాస్టర్ ప్లాన్ అండి. సో ఫోకస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే integrating the different stakeholders in infrastructure development, improving the speed and reduced delays in logistics. సో లాజిస్టిక్స్ సెక్టార్ యొక్క కాస్ట్స్ని తగ్గించడము, అక్కడ ఉండేటువంటి డిలేస్ని తగ్గించడము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. దిస్ ఇనిషియేటివ్ కంట్రిబ్యూట్స్ టు ద ఇండియాస్ విజన్ ఆఫ్ వీక్షిత భారత్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అంటే డెవలప్డ్ ఇండియా అనేటువంటి దాన్ని మనము బై ద ఇయర్ 2047 అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగిందండి. అయితే ఈ యొక్క మనకి ఈ ఇనిషియేటివ్ ఖచ్చితంగా మన యొక్క వీక్షిత భారత్ అనేటువంటి దాన్ని డెవలప్డ్ ఇండియాని అచీవ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని స్పీడప్ చేయడము, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడము, ఇన్నోవేషన్ని డ్రైవ్ అవుట్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా అవుతాయి అని చెప్పేసి ఈ యొక్క PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అయితే మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇట్ ఈజ్ ఎ సెంట్రల్ టు మోడర్నైజింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ద ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేకింగ్ ఇట్ ఏ కీ కాంపోనెంట్ ఇన్ ద కంట్రీస్ గ్రోత్ స్ట్రాటజీ. సో మన యొక్క కంట్రీ యొక్క గ్రోత్ స్ట్రాటజీలో మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. Moving forward to the next one, the Dasara celebrations attended by President Draupadi Murmu and as well as the Prime Minister Narendra Modi will be held in which city? రీసెంట్గా మనకి యొక్క దసరా సెలబ్రేషన్స్ అయితే ఢిల్లీలో మనకైతే జరిగాయండి. దానికి సంబంధించి మన యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అయితే కనుక అటెండ్ చేశారు. దానికి ఢిల్లీలో మనకి ఏంటి అని అంటే లాల్ కిలా మైదాన్లో మనకి జరిగాయి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్స్ సీ ఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. సో చూడండి, the Dasara celebrations attended by President Draupadi Murmu and Prime Minister Narendra Modi were held in Delhi. So the celebrations took place at Lal Kila Maidan అనేటువంటిది a well known location in ఢిల్లీలో మనకైతే కనుక జరిగాయి, where the effigies of Ravana, Kumbhakaran and Meghanad were burned to mark the victory of the good over the evil. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రీ ధార్మిక లీలా కమిటీ వాళ్ళు అయితే కనుక మనకి ఇదైతే ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. సో ఓకేనా, శ్రీ ధార్మిక లీలా కమిటీ వాళ్ళు అయితే కనుక ఈ యొక్క ఈవెంట్ని అయితే కనుక ఆర్గనైజ్ చేశారు. సో ఎక్కడ మనకి లాల్ కిలా మైదాన్ ఎక్కడ మనకి ఢిల్లీలో అయితే కనుక ఉంది. ఎవరెవరు అటెండ్ అయ్యారండి? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ అటెండెడ్ దిస్ పర్టికులర్ celebrations. These are major part of the city's annual Dasara festivities with thousands of attendees participating in these rituals. So the Delhi as a capital city of India has many national events and cultural celebrations, including the grand Dasara celebrations as well. Okay, moving to the next one. Which company has been recently upgraded, which public sector undertaking has recently been upgraded to the Maharatna CPSE Central Public Sector Enterprise? Bharat Heavy Electricals Limited, Hindustan Aeronautics Limited, Steel Authority of India
ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక 14th సిపిఎస్సిగా మనకి మహారత్న కంపెనీగా మనకి ఏంటి అని అంటే కనుక అప్గ్రేడ్ చేశారండి. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ టు ద 14th మహారత్న సిపిఎస్సి. మహారత్న ట్యాగ్ అయితే మనం ఇవ్వడం అయితే జరిగిందనమాట బై ద గవర్నమెంట్. సో అప్రూవల్ మనకి ఎవరిచ్చారు? ద అప్గ్రేడేషన్ ఆఫ్ ద హాల్ టు మహారత్న స్టేటస్ వాజ్ అప్రూవ్డ్ బై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ యాజ్ స్టేటెడ్ ఇన్ ఎ గవర్నమెంట్ సోషల్ మీడియా పోస్ట్. Recommendations and the proposal for Hall's upgradation was recommended by Interministerial Committee, which is headed by the Finance Secretary, and the Apex Committee chaired by the Cabinet Secretary. So వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ద అపెక్స్ కమిటీ అండ్ అలాగనే మనకి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వాళ్ళు అయితే కనుక ఈ యొక్క మహారత్న స్టేటస్ని ఇది యొక్క సిపిఎస్సి దట్ ఈస్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి అయితే మనం రీసెంట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇట్. Yes, the Maharatna status is granted to the select public sector enterprises to give them greater financial and operational autonomy, recognizing their contribution to the national economy. Yes, let's go to the next one. Which country is the third largest provider of health and nutrition support to children globally for UNICEF? యూనిసెఫ్కి మనం ఏంటి అని అంటే కనుక విచ్ కంట్రీ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ హెల్త్ ప్రొవైడర్ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్ సపోర్ట్ అని అడుగుతున్నారు. లైక్ ఏ యుఎస్ఏ, బి ఇండియా, సి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ డి జర్మనీ. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి బి ఇండియా అండి. ఇండియా రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ బికేమ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు చిల్డ్రన్ గ్లోబల్లీ ఫర్ యూనిసెఫ్కి అనమాట మనకి. ఇండియన్ బిజినెసెస్ హ్యావ్ సప్లైడ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ వర్త్ నియర్లీ $6 billion టు యూనిసెఫ్, కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు ఇట్స్ గ్లోబల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో యూనిసెఫ్ యొక్క రికగ్నిషన్. సో ద లీలా పకాల, యూనిసెఫ్స్ సప్లై డివిజన్ డైరెక్టర్, acknowledged that Indian suppliers are playing a very key role in providing the life-saving goods and as well as services for children, not just India but around the world. ప్రపంచం మొత్తం మీదగా ఉండేటువంటి పిల్లల గురించి మనం ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ బేసికల్లీ అప్రిషియేటింగ్ our efforts, appreciating our Indian suppliers, so that how major role we are playing in providing the essential goods and as well as services. So essential goods and as well as services మనం ప్రొవైడ్ చేయడంలో సో మన యొక్క రోల్ని, మన యొక్క మేజర్ రోల్ని అయితే కనుక అప్రిషియేట్ చేస్తున్నారు. నౌ టుడే ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ essential goods and services for the UNICEF. Okay, UNICEF India's significant contribution underscores its growing importance in global humanitarian efforts, especially in support of the children welfare. Okay, moving to the next question. Now something related to defense andi. How many infrastructure projects are recently inaugurated by Defense Minister Rajnath Singh constructed by the BRO, Border Roads Organization? సో ఈ యొక్క బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మనకి రీసెంట్గా మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అయితే కనుక ఇనాగరేట్ చేశారని అడుగుతున్నారు. ఎస్ అండి, 75 ఇస్ ద ఆన్సర్ మనకి. Okay, moving to the next one. Defense Minister Rajnath Singh virtually inaugurated the 75 infrastructure projects that are constructed by the BRO, Border Roads Organization. So key points మనం తీసుకున్నట్లయితే the 75 projects worth 2,200 crores were inaugurated to boost the border infrastructure in the border states and territories in the Andaman and Nicobar Islands. They include 22 roads, 51 bridges and 2 miscellaneous infrastructure developments. Yes. సో దట్స్ ఇట్. ఈ మొత్తం ఇక్కడ మనం ఏంటి అనేటువంటి స్టేట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. సో మనకి అంత అవసరం అయితే కనుక లేదు అవన్నీ కూడా. ఓకే, సో దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రాడర్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద border infrastructure, especially in the areas of the strategic importance. Okay, trachoma primarily affects which body part? A, heart, B, lungs, C, eyes and as well as D, skin. సో ట్రాకోమా అనేటువంటి డిసీజ్ మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్లీ ఇండియా అయితే కనుక ఎలిమినేట్ అయితే చేసిందండి. ఇండియా హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్. దీన్ని మనకి ఏంటి అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా అయితే అనౌన్స్ అయితే చేశారు ఆఫ్టర్ వెరిఫికేషన్. అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఐస్కి సంబంధించినటువంటిది. సో దిస్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
ప్రపంచం మొత్తం మీదగా కూడా ఈ యొక్క బ్లైండ్నెస్కి మెయిన్ కాజ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రాకోమా వల్ల. ట్రాకోమా ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ట్రాకోమా వల్ల ఇట్ కాజెస్ ద బ్లైండ్నెస్. సో అండ్ ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద ఐస్. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఐస్. Trachoma primarily affects the eyes. Trachoma is a eye disease caused by the bacterium క్లామీడియా ట్రాకోమాటిస్. సో మనకి ట్రాకోమా అనేటువంటిది దేనివల్ల కాజ్ అవుతుంది అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఇట్ వాస్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్, ప్రోటోజోవా, ఇలా రకరకాల ఆప్షన్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు. ట్రాకోమా అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ ఐ డిసీజ్ అండి, కాజ్డ్ బై ద బ్యాక్టీరియం క్లామీడియా ట్రాకోమాటిస్ విచ్ కెన్ లీడ్ టు ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ ఇఫ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్. ఒకవేళ మనకి ట్రీట్ చేయకుండా వదిలేసినట్టయితే ఆ పర్టికులర్ పర్సన్కి ఇట్ విల్ బీ ఇర్రివర్సిబుల్ అనమాట. అంటే ఏంటంటే ఇంక మళ్ళీ చూపు అనేటువంటిది తిరిగి రాదు ఒక్కసారి కోల్పోతే కనుక. ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ని అయితే కనుక మనకి ఈ యొక్క ట్రాకోమా అయితే కనుక కాజ్ చేస్తుంది. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఇట్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఫర్ బ్లైండ్నెస్. అయితే వన్ పాజిటివ్ న్యూస్ ఏంటి అని అంటే కనుక ఇండియా హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ దిస్ ట్రాకోమా అయితే అనేటువంటిది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో మనకి అఫీషియల్లీ అయితే కనుక దీన్ని అనౌన్స్ అయితే చేయడం జరిగింది. దిస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ త్రూ ఐ సెక్రీషన్స్, close physical contact and environmental factors such as poor hygiene and overcrowded living conditions. సో ఒక పర్టికులర్ పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి అయితే కనుక ఇదైతే మనకి ఎఫెక్ట్ అయితే అవుతుందండి. క్లోజ్ ఫిజికల్ కాంటాక్ట్ ఉండటం వల్ల వీటి వల్ల కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రాకోమా మనకి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, WHO ఎస్టిమేటెడ్ దాట్ అరౌండ్ 150 మిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ బై ట్రాకోమా. ప్రపంచం మొత్తం మీదుగా అరౌండ్ 150 మిలియన్ పీపుల్ అయితే కనుక ఎఫెక్ట్ అవుతున్నారనమాట. This highlights the importance of early treatment to prevent the disease from leading to blindness, especially in children. Another significant aspect ఏంటంటే ఇది మెయిన్లీ చిల్డ్రన్ ఎక్కువ మనకి అయితే కనుక ఎఫెక్ట్ చేస్తుంది ఈ యొక్క ట్రాకోమా అనేటువంటి డిసీజ్. మనకి ట్రాకోమా ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ కాజ్డ్ బై విచ్ పర్టికులర్ థింగ్, క్లామీడియా ట్రాకోమాటిస్ ద్వారా మనకైతే కనుక మనకి కాజ్ అవుతుంది. క్లామీడియా ట్రాకోమాటిస్ ద్వారా మనకైతే కనుక కాజ్ అవుతుందండి. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇన్ విచ్ సిటీ ఈజ్ ద US India Strategic Partnership Forum USISPF హోస్టింగ్ ఇట్స్ యాన్యువల్ ఇండియా లీడర్షిప్ సమ్మిట్ 2024? ఎక్కడ మనకి ఈ యొక్క ఇండియా లీడర్షిప్ సమ్మిట్ 2024 అయితే మనకి జరుగుతుందని అడుగుతున్నారు. ఏ ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైదరాబాద్. ఓకే, ద ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే కనుక మనకైతే కనుక జరుగుతుందండి. హోస్టింగ్ ఇట్స్ యాన్యువల్ సమ్మిట్ లీడర్షిప్ సమ్మిట్ 2024 మనకి న్యూఢిల్లీలో అయితే కనుక జరుగుతుంది. చూడండి, ద US India Strategic Partnership Forum USISPF ఈజ్ హోస్టింగ్ ఇట్స్ యాన్యువల్ ఇండియా లీడర్షిప్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీలో మనకైతే జరుగుతుంది టు స్ట్రెంగ్థన్ ద డైనమిక్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ USA అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ USA మధ్యన ఇంకా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్థన్ చేయడానికి చేసేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్మిట్ మనకి. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద బైలాటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ USA, స్ట్రెంగ్థన్ ద సప్లై చైన్, సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ మీదన కొలాబరేషన్ పెంచటము, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క సమ్మిట్కి సంబంధించి ఇంపార్టెంట్ డెసిషన్స్. సో దిస్ డే లాంగ్ ఈవెంట్ ఏరియా ఫోకసెస్ ఆన్ ఏరియాస్ లైక్ డిఫెన్స్ టైస్, క్లీన్ ఎనర్జీ, సెక్యూరింగ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ FOIP అంటారు. include participation from prominent leaders such as Union Minister Piyush Goyal, Dharmendra Pradhan and Jyotiradiత్య సింధియా. వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అయితే చేస్తున్నారండి. క్లియర్? ఎస్. నౌ ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో మనకైతే జరగబోతుంది ఇది. నెక్స్ట్, మూవింగ్ ఫార్వర్డ్, హౌ మచ్ హ్యాస్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కలెక్టెడ్ ద indirect taxes from the financial year 2024-25 so far? So okay, so in direct taxes అండి. ఓకే, సో 12,57,000 crores, 13,57,000 crores, 14,57,000 crore, 15,57,000 crore. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 13,57,000 crore అండి. ఓకే, సో ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ కలెక్టెడ్ ద 13,57,000 crore
13,57,000 crore in direct taxes for the financial year 2024-25 so far. So the total direct tax collection for the financial year 2024-25 is 13,57,000 crore, which includes both personal income tax and as well as corporate tax. మనకి రెండు ఇంపార్టెంట్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి. సో ద బ్రేక్ డౌన్ వచ్చేసి తీసుకుంటే ద పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ ఈజ్ కలెక్టెడ్ ఓవర్ 7 lakh crore వైల్ ద కార్పొరేట్ ట్యాక్స్ స్టాండ్స్ అట్ 6 lakh crores. ఎస్ అండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతాయి. So this collection highlights the government's increasing efficiency in direct tax collection and reflects a growing economy tendency anamata. Going to the next question, where is the major atmospheric Cherenkov experiment observatory located? So MACE observatory located Leh, హ్యాన్లే, లడాక్, శ్రీనగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ షిమ్లా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అంటే హ్యాన్లే, లడాక్లో రీసెంట్గా ఈ యొక్క మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీని అయితే కనుక మనకి సో ఇదైతే చేశారండి, హ్యాన్లే, లడాక్. ఆన్ October 24th, 2024, సో అజిత్ మొహంతి, సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఇనాగరేటెడ్ ద మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ, ద లార్జెస్ట్ ఇమేజింగ్ చెరెన్కోవ్ టెలిస్కోప్ ఇన్ ఏషియా అండ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. మనకి అయితే హ్యాన్లే, లడాక్లో మనకైతే చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఇండిజినియస్లీ బిల్ట్ బై బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఇండియన్ పార్ట్నర్స్ లైక్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే కనుక ఇది చేయడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 4,300 meters in Hanle, Ladakh, giving it a unique advantage for optimal observations of cosmic phenomena, largely free from the atmospheric interference. It will focus on observing the high energy gamma rays, contributing to research and energetic cosmetic events like supernova, black holes, gamma ray bursts. సో వీటిలన్నింటినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో ద మేస్ అబ్జర్వేటరీ మనకి ఎక్కడ ఇది చేశారని అడుగుతారు. ఇట్ వాజ్ హ్యాన్లే, లడాక్లో మనకైతే చేయడం అయితే జరిగిందండి. హ్యాన్లే, లడాక్. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, Harmanpreet Singh is associated with which sport? Harmanpreet Singh is with cricket, football, hockey and as well as the badminton. So associated with that of the hockey అండి, హాకీకి సంబంధించినటువంటి పర్సన్ మనకి. సో ఓకే, Harmanpreet Singh is associated with the sport of hockey. సో మనకి హీ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద ఇండియన్ హాకీ టీమ్ అండి. హీ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ అండ్ హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఎక్సెప్షనల్ డ్రాగ్ ఫ్లికింగ్ స్కిల్స్. ఎందుకు న్యూస్లో ఉన్నారు? హీ బికేమ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అట్ ద హాకీ ఇండియా లీగ్ ఆక్షన్. సో బాట్ ఫర్ అరౌండ్ 78 lakh బై ద సూర్మా హాకీ క్లబ్ అయితే కనుక హీ బికేమ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అనమాట. సో ఓకే, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయితే కనుక మనకి అయితే కనుక ఈ యొక్క హర్మన్ప్రీత్ సింగ్ అయితే కనుక అయ్యారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకైతే కనుక అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని మనకు అడుగుతారు. హీ ఈజ్ ఎ కీ ఫిగర్ ఇన్ ద ఇండియన్ హాకీ, కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు ద టీమ్స్ సక్సెస్ ఆన్ ద ఇంటర్నేషనల్ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐహికా ముఖర్జీ and Sutrita Mukherjee are associated with which sport? Recently they have crafted the history and scripted the history. So Ahika Mukherjee and as well as Sutrita Mukherjee are associated with which sport adugutunnaru? Badminton, table tennis and as well as volleyball. So these are associated with that of the table tennis ki sambandhinchiనటువంటి people andi వీళ్ళు. సో ఓకే, ఎందుకని అంటే చూడండి వీళ్ళిద్దరూ కూడా అనమాట. So these are the people. So Ahika Mukherjee and as well as the Sutrita Mukherjee, they are associated with the sport of టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి పీపుల్ వీళ్ళు. ఎందుకు న్యూస్లో ఉన్నారు? దిస్ ఇండియన్ డ్యువో మేడ్ ద హిస్టరీ బై విన్నింగ్ ద ఫస్ట్ ఎవర్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ ద ఉమెన్స్ డబుల్స్ అట్ ద ఏషియన్ ఛాంపియన్షిప్ 2024 దట్ ఈస్ హెల్డ్ ఇన్ ద ఆస్తానా, కజకిస్తాన్. సో ఆస్తానా, కజకిస్తాన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ ఎవర్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ ద విమెన్స్ డబుల్ ఈవెంట్లో వీళ్ళు అయితే కనుక సెక్యూర్ చేయడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ దే ఆర్ ఇన్ ద న్యూస్. దే సెక్యూర్డ్ ద బ్రాంజ్ మెడల్ ఆఫ్టర్ losing to the Japanese pair of Haramoto and as well as the Kihara in the semi-finals with a 0-3 scoreline. This achievement marks a significant milestone in the Indian table tennis, showcasing the rise of the country's players on the international stage. Ahika Mukherjee and as well as Sutirtha Mukherjee's performance highlights their strength in table tennis and contributes their growing reputation of India in the sport. So, okay, Ahika Mukherjee and as well as Sutirtha Mukherjee are associated with which of the following sport అని మనకు అడుగుతూ ఉంటారు. Then next one,
Harmanpreet Kaur is associated with which sport? Harmanpreet Kaur is associated with badminton, weightlifting, hockey and as well as boxing. Harmanpreet Kaur is associated with weightlifting అండి మనకి. ఓకే, సో హర్మన్ప్రీత్ కౌర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్పోర్ట్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ. సో నౌ షీ రీసెంట్లీ సెట్ ఏ న్యూ నేషనల్ రికార్డ్ ఇన్ ద 76 kg సీనియర్ ఉమెన్స్ కేటగిరీ అట్ ద IWLF నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ దట్ ఈస్ హెల్డ్ ఇన్ నగ్రోతా భగవన్, హిమాచల్ ప్రదేశ్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే షీ హ్యాస్ సెట్ ఏ న్యూ నేషనల్ రికార్డ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక న్యూస్లో ఉందన్నమాట. సో షీ లిఫ్టెడ్ 127 kg ఇన్ ద క్లీన్ అండ్ జర్క్ అండ్ 223 kg ఇన్ టోటల్, సెట్టింగ్ ద నేషనల్ రికార్డ్ in her category. Other record setters in the junior section మనకు మెన్షన్ చేయడం జరిగింది. These highlights the achievements of the Indian athletes in the sports of weightlifting. Yes Andy, so these are the important questions. I hope you enjoyed the class. If you have enjoyed it, please do like it and at the same time do comment as well. So okay, ఖచ్చితంగా మీకు డైలీ వీడియోస్ అయితే కనుక వస్తాయండి. మీరు యూ కెన్ ఫాలో రెగ్యులర్లీ. సో వేర్ వీ విల్ కవర్ ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా, లైక్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, ఆర్ఆర్బీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంక్ ఎగ్జామ్ రిలేటెడ్ కూడా మనం ఏంటి అంటే కనుక ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ లవ్డ్ అవర్ వీడియోస్, సో దెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మనకి ఏంటి అంటే కనుక మన యొక్క యాప్లో LTX క్లాసెస్ ఈజ్ బేసికలీ ఆర్ యాప్. ఆ యొక్క యాప్లో మీకు మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. లైక్ బ్యాంక్ ఇన్ఫినిటీ మీకు ఏంటి అని అంటే కనుక కేవలం 4,000 రూపాయలకే వస్తుందండి. RRB ఇన్ఫినిటీ 4,000 రూపాయలకే, SSC ఇన్ఫినిటీ 4,800, BRS అంటే మనకి యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ, RRB ఇన్ఫినిటీ అండ్ SSC ఇన్ఫినిటీ 3 కలిపి మీకు కావాలనుకుంటే కేవలం 6,400కే మీకు వస్తుందన్నమాట. RBI గ్రేడ్ బికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 6,400. సుప్రీం కాంబో అంటే పైన చెప్పినటువంటి అన్ని కోర్సెస్ మీకు కావాలి అని అనుకుంటే జస్ట్ 8,000 రూపీస్కే మీకు అయితే కనుక వస్తుంది. అండ్ అనదర్ యూనిక్ ఫీచర్ చెప్పిన లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంతే తప్ప 2 months 3 months అని చెప్పేసి మనము లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కోర్స్ అయితే వస్తుంది. ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 31st October వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ద వెబ్సైట్ యాజ్ వెల్ దట్ యూ కెన్ విజిట్. ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ డూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. సో ప్లీజ్ డూ ఫాలో. Until then, let's meet again tomorrow, Andy. Happy learning. All the best. Bye bye.